ప్రతి మనిషి జీవితంలో ఒక సమయం వస్తుంది. ఎవరు సహాయం చేయలేనప్పుడు మన నమ్మకమే మనకు తోడుగా నిలుస్తుంది. కానీ ఆ నమ్మకం నిజంగా అద్భుతాలను సృష్టించగలదా? అనగనగా శాంతాపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామ్ అనే రైతు జీవిస్తూ ఉండేవాడు. అతడు చాలా పేదవాడు, కానీ అతనికి దేవునిపై చాలా నమ్మకం ఉండేది. ప్రతి ఉదయం ఎండ కంటే ముందు నిద్రలేచి, ఓ పరమేశ్వర, నీవు ఉన్నావు కాబట్టి నేను ఉన్నానని నమస్కరించేవాడు. అలా రాము తన జీవితాన్ని గడుపుతూ ఉండగా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక సంవత్సరం ఎండలు బాగా పెరిగిపోయాయి. వర్షాలు అనేవే పడలేదు. వర్షాలు పడకపోవటం వల్ల పొలాలన్నీ ఎండిపోయాయి. ప్రజలంతా చాలా ఆందోళనలో పడ్డారు. రాము మాత్రం నవ్వుతూ చెప్పేవాడు, దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు, కానీ మనల్ని కష్టాల్లో వదలడు అని చెప్పేవాడు. దానికి ఆ గ్రామంలోని ప్రజలంతా కూడా నవ్వుకున్నారు. నీ నమ్మకము నీకు తిండి పెడుతుందా అని అడిగేవారు. రాము మాత్రం నిశ్శబ్దంగా దేవుని విగ్రహం ముందు దీపం వెలిగించేవాడు. అలా రోజులు గడిచాయి. రాము ఇంట్లో ఉన్న ధాన్యం కాస్త అయిపోయాయి. అతని భార్య పిల్లలకు తిండి పెట్టడానికి కూడా ధాన్యం లేక వాళ్ళు ఆకలితో అలమటించేవారు. కానీ రాము ఆకాశం వైపు చూసి ప్రతిరోజు దేవుడిని ప్రార్థిస్తూ ఉండేవాడు. దేవుడా, నువ్వు నన్ను పరీక్షిస్తున్నావని నాకు తెలుసు, కానీ నీ హృదయం చాలా దయగలది. ఏదో ఒక రోజు నాకు దారి చూపిస్తావని తెలుసు అని ప్రార్థిస్తూ విశ్వాసంతో ఉండేవాడు. అలా చాలా రోజులు గడిచాయి. వర్షాలు మాత్రం పడలేదు. తర్వాత రోజు మేఘాలు కమ్ముకున్నాయి. వాన వస్తుందేమో అని అనుకుంటే గాలి మాత్రమే వచ్చింది. వాన రాలేదు. ప్రజలు మరలా దేవుణ్ణి నిందించడం మొదలు పెట్టారు. కానీ రాము మట్టిలో మోకాళ్ళ మీద కూర్చొని మరలా దేవుణ్ణి ప్రార్థించడం మొదలు పెట్టాడు. దేవుడా, నీవు ఉన్నావు అని నేను నమ్ముతున్నాను. నా ఈ నమ్మకాన్ని నీవు ఒమ్ము చేయవు. నీవు వర్షం రూపంలో వర్షించి ఈ పొలాలకి చక్కటి నీటినిస్తావని నేను భావిస్తున్నానని మోకాళ్ళ మీద నిల్చొని చాలాసేపు ప్రార్థన చేశాడు. అలా కొన్ని క్షణాలు గడిచిన తర్వాత నేలపై ఒక చుక్క నీటి బొట్టు పడింది. ఆ తర్వాత మేఘాల నుండి నీరు జలజలమని పడింది. పొలాలన్నీ పచ్చగా మారిపోయాయి. పక్షులు కిలకిల్లాడాయి. రాము కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయి. ప్రజలంతా దేవుడు లేరు అని అన్నా కూడా తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు రాము. చూసారా ప్రజలారా, నేను నమ్మిన దేవుడు నన్ను కష్టాల్లో వదిలేలేదు. నేను ఇన్ని రోజులు నమ్మి ఉన్నాను కాబట్టి వర్ష రూపంలో వర్షించాడని పెద్దగా కేకలు వేసుకుంటూ ఆ ఊరు ప్రజలందరినీ పిలిచాడు. గ్రామస్తులందరూ రాము మాటలు విని ఆశ్చర్యపోయారు. వాళ్ళు రాము దగ్గరకు వచ్చి చెప్పారు, మేము నిన్ను నమ్మకుండా ఎగతాళి చేశాము, కానీ నీ నమ్మకమే మనకి వాన తెచ్చిపెట్టింది అని ప్రజలందరూ రాముతో చెప్తారు. అలా రాము నవ్వుతూ అంటాడు, నేను ఏమీ చేయలేదు బాబు, నేను కేవలం దేవుడిపై విశ్వాసాన్ని ఉంచాను. అందువల్లే ఈ రోజు దేవుడు కరుణించి వర్షాన్ని కురిపించాడని రాము ఆ ఊర్లో ప్రజలందరితో చెప్తాడు. ఆ రోజు నుండి ఆ గ్రామం పేరు శ్రద్ధాపురం అని మారింది. ఈ కథ మనకు చెప్తుంది, విశ్వాసం అంటే మూఢ విశ్వాసం కాదు, కష్టం మధ్యలో కూడా మనసు నిలబడటం, దేవుడి పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండటం, దేవుడు మన ప్రక్కనే ఉన్నాడు అని అనుకోవటం. అలా మనం నమ్మితే చాలు, మన జీవితంలో మన కష్టాలన్నీ తొలగిపోతాయని రాము ఊరు ప్రజలందరికీ నిరూపించడం జరిగింది. ఇది రాము కథ. ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదములు.